మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము గత కొద్దిగా కాలము నుంచి కూడా ఉపమానాలను ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఎన్ని ఉపమానాలు ఇప్పటిదాకా చెప్పుకున్నామో ఎవరైనా చెప్పగలరా? 5 ఉపమానాలను మనం చెప్పుకున్నాం. మొదటి ఉపమానం ఏమిటి? మంచి నేలను పడినవి. రెండవ ఉపమానము గోధుమలు గురుగులు. మూడవ ఉపమానము ఆవగింజ. నాలుగవ ఉపమానము పులిసిన పిండి. ఐదవ ఉపమానము పొలంలో దాచబడిన ధనం. దేవుడి దయ వల్ల ఒకటో ఉపమానం అందరూ చెప్పగలిగారు. రెండో ఉపమానానికి ఒక 10 వికెట్లు డౌన్ అయ్యాయి. మూడో ఉపమానం చెప్పేటప్పుడు కొన్ని అలాగా డౌన్ అవుతూ వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకి ఇంచుమించుగా 7 ఉపమానాలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా మరలా చెప్పే విషయం కాదు, కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చెప్పాలి, దాంట్లో ఒక వచనాన్ని తీస్తున్నారంటే మనం అది ఏమిటి అని గమనించాలి. అంటే ఉపమానము అని గమనించాలి. ఉపమానము అంటే అసలు అర్థం ఏమిటి అంటే పోల్చి చెప్పడం. ఒక్కోసారి కూడా మీరు చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు అమ్మ ఇది వీకేసి, ఇది పేరాగాను, ఇది బాటా, ఇది లెన్సర్ అని పోలుస్తూ ఉంటారు. అలాగే మీరు ఏసీలకు కూడా వెళ్ళినప్పుడు ఇది లాయిడ్, ఇది డైకిన్, తర్వాత ఇంకేం కంపెనీలు ఉన్నాయి, హిటాచి, బ్లూ స్టార్, హెయిర్, ఇలా రకరకాలు అంటే కొన్ని పోలుస్తూ ఉంటారన్నమాట. ఉపమానం కూడా అంటే అర్థం ఏమిటి అంటే పరలోక సంబంధమైన విషయాలను, అంటే భూమి మీద విషయాలతో పోల్చి చెప్పడం. అంటే ఆ విషయాలు మీకు అర్థం కావాలంటే అలా చెప్తే మీకు అర్థం కాదు. మీకు నేను ఒక విషయాన్ని చెప్తాను. మీరు ఎప్పుడైనా విద్యార్థులకి బాగా తెలుసు, తెలుగులో కొన్ని పద్యాలు ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా? వేమన శతకం అని, సుమతి శతకం అని, ఇలాగ చాలా శతకాలు ఉంటూ ఉంటాయి, లేదా చాలా పద్యాలు ఉంటాయి. పద్యం పాడగానే జనాలకు అర్థమైపోద్దా? ఫస్ట్ పద్యం పాడతారు, ఆ పద్యాన్ని నచ్చినా నచ్చకపోయినా వింటారు. ఆ భావము చెప్పాకే ఆ పద్యం యొక్క అర్థమవుతుంది, అంతేనా? మరి పద్యం ఎందుకు పాడడం? ఒకేసారి భావం చెప్పొచ్చు కదా. ఒకేసారి భావం చెప్పినా కూడా అర్థం కాదు ఒక్కోసారి. అలాగే భూ సంబంధమైన విషయాలను, పరలోక విషయాలను పక్కపక్కన పెట్టి వాటిని కలిపి బోధించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే భూ సంబంధమైన మన అందరికీ భూమి మీద విషయాలు బాగా అర్థమవుతాయి. అయితే పర సంబంధమైన విషయాలు నీకు అర్థం కావాలంటే వీటితో పోల్చి చెప్పినట్లయితే నీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఓ పెళ్లి కార్డు చూపిస్తే ఈ అబ్బాయి గోల్డ్ అండి అని అన్నాం అనుకోండి, అంటే మగోళ్ళు నాకు తెలిసి పెళ్లి సమయానికి ఒక 60 కేజీలు ఉంటారు. అంటే అమ్మితే గ్రామ్ 10,000, 60 కేజీలు అంటే ఎన్ని గ్రాములు చెప్పగలరా? ఇవన్నీ అడగండి, మాకు ఇవన్నీ అడగద్దు. అయితే అంటే గోల్డ్ అంటే అమ్మే గోల్డ్ కాదు వాళ్ళు చెప్పేది. గోల్డ్ ఎంత విలువైనదో, ఎంత ధర అయినదో. నా కొడుకు కూడా, తల్లుళ్ళు ఎప్పుడు కొడుకులు ఏమని చెప్తారు? బంగారం అనే చెప్తారు. వచ్చి బంగారం అని ఎవరు చెప్పాలి? బయట వాళ్ళు చెప్పాలా? భార్య చెప్పాలా? మొన్న కూడా మీకు చెప్పి ఒక ఆమె ఇలాగని, అనిల్ చాలా మంచోడమ్మా అని మా ఆవిడ చెప్పింది. ఆ మాట ఆమె చెప్పడం కాదు, ఎవరు చెప్పాలి? ఆమె నన్ను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చూసింది. అంటే 15 ఏళ్ల తర్వాత నేను అలాగే ఉంటానా? అలా ఉండను. ఒక్కోసారి మంచోళ్ళం అవుతాం, ఒక్కోసారి చెడ్డోళ్ళం అవుతాం. అలాగే మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో ఎవరు చెప్పాలంటే మనతో పాటు సహవాసం చేసేవాళ్ళు చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బంగారాన్ని మనిషిని పోల్చినప్పుడు మనిషి బంగారం కాదు, గుణాలు విలువైనవి అని అర్థం, అంతేనా? అలాగే పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో ఎందుకు చెప్తున్నారంటే మనకి తేలికగా అర్థం కావడం కోసం. అయితే ఈరోజు ఉపమానంలోకి మనం వెళదాం. చూడండి, మత్తయి సువార్త 45వ అధ్యాయము. మత్తయి సువార్త 45వ అధ్యాయము 13వ అధ్యాయం, క్షమించాలి, 13వ అధ్యాయము 45వ వచనం.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదంట? మంచి ముత్యములను అని చెప్తున్నాడు. అయితే తర్వాత 46వ వచనం, అతడు అమూల్యమైన ఆ ముత్యమును కనుగొని పోయి అతడు కలిగినది అంతయు అమ్మి దాన్ని కనుగొనెను అని తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్న ఉపమానము, ఒకవేళ హెడ్లైన్ ఏమిటి అంటే ముత్యము. ఏమిటంటండి? ముత్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు నేర్పించాలనుకుంటున్న విషయం దేని గురించి అంటే ముత్యము గురించి అని మనమైతే నేర్చుకోవాలి. అసలు ముత్యము అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ముత్యము అంటే ఏమిటి? ముత్యము అంటే ఏమిటి? మీకు వినపడిందా? ఓకే. ముత్యము అంటే ఏమిటి? సరే, బంగారం అంటే ఏంటి అని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? బంగారం అంటే బంగారం. ఓకే, సరే. ముత్యము అంటే పోనీ ఇది ఎక్కడ దొరికిద్ది? ముత్యము అంటే సముద్రంలో దొరికిద్ది. ఓకే. నదుల్లో కూడా దొరుకుతుంది. ఓకే. ఇంకా చిన్న చిన్న భూములు, కాలువలో, రవీస్ కాలువలో కూడా దొరికిద్ది. దొరికిద్దా? దొరకదు. అన్ని చోట్ల దొరికిద్దా? దొరికితే వ్యాపారాలు ఎందుకు చేస్తారు? కాళ్ళల్లో పడి ఎత్తుక్కుంటారుగా, చేపలోళ్ళలాగా, పాములోళ్ళలాగా, కాగితాలోళ్ళలాగా. ముత్యం ఒకవేళ కాలువల్లో దొరికితే, ఎర్రలు ఎదగడం ఎప్పుడైనా చూసారా? ఎర్ర ఎతుకుతారు. ఎర్ర అంటే ఏంటో తెలుసుగా? చేపలు పట్టేటప్పుడు ఇంత ఎర్ర ఉంటుంది. అది ఎక్కడ ఎతుకుతారు? భూముల్లో ఎతుకుతారు. నిజంగా ముత్యం కూడా భూమిలో దొరికితే ఎక్కడ ఎతుకుతారు? భూముల్లో ఎతికేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు భూమిలో మీరు ఎప్పుడైనా ఎతికారా ముత్యం కోసం? ఇప్పటిదాకా మీరు ఏం చెప్పారంటే ముత్యం అంటే ఏంటి అన్న. ముత్యం అంటే ముత్యమే అన్నారు చాలా తెలివిగా. సరే, ఇది ఎక్కడ దొరికిద్ది అన్న. చెరువుల్లో దొరికిద్ది, కాలువల్లో దొరికిద్ది అన్నారు. పోనీ ఎప్పుడైనా ఎతికారా? మరి దొరికితే ఎతకాలిగా. అంటే మీకు కూడా ఏం తెలుసు? దొరకదని. ఏదో అనిల్ అడిగాడు, మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదు అంటాడు, చెబితే పోలా అని చెప్తూ ఉన్నారా? వాస్తవానికి ముత్యాలు మీరు అన్నట్లుగానే పూర్వకాలంలో కూడా ఎక్కడ దొరికేవంటే, మీరు పరిశీలన చేసినప్పుడు నత్త కప్పల్లాగా కొన్ని కప్పల్లాగా ఉంటాయి, చిన్న ఆల్చిప్పలు అంటూ ఉంటారు కదా. అలాంటి వాటిల్లో ఒక్కోసారి ముత్యాలు తయారవుతున్నట్లుగా కూడా చరిత్ర అయితే తెలియజేస్తుంది. ముత్యాలు ఇంకా ఎక్కడ దొరుకుతాయంటే వర్షము పడినప్పుడు కూడా అవి ఏం జరుగుతూ ఉండేవంటే దొరుకుతూ ఉండేవి అని చెప్తూ ఉన్నారు. ముత్యాల గురించి మనం చూస్తున్నప్పుడు నత్త, కురవింద అటువంటి జాతులు కలిగిన జీవులు వాటి యొక్క చిప్పలలో అవి ఏమవుతుందంటే పెరుగుతూ ఉండేవి. అర్థమవుతుందా? ముత్యాలు ఎక్కడ పెరిగేవి అంటే జంతువులకు సంబంధించిన వాటిలో పెరిగేవి. అయితే ముత్యాలు బాగా పెరిగి దొరికే స్థలం ఎక్కడంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అంటే ఎక్కడుందో మీకు తెలుసు కదా. అయితే ఐగుప్తు దేశం దగ్గర ఆ ఎర్ర సముద్రాన్ని మనమైతే చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఎర్ర సముద్రము చుట్టూ ప్రాంతాలలో పార్షియా అంటే సముద్ర ప్రాంతాలలో బాగా ముత్యాలు బాగా దొరికేవి అని ఒక మాట ఉండేది. అది ఎంత నిజమో మనకైతే తెలియదు. కానీ ఎర్ర సముద్రము, పార్షియా దేశపు సముద్ర ప్రాంతాలలో ఏం దొరికేవంట? ముత్యాలు బాగా దొరికేవి. ఈ మధ్య కూడా ఈ ముత్యాల మీద అవేర్నెస్ కోసం చాలామంది కూడా కొన్ని మూవీస్ తీస్తూ ఉన్నారు. వర్షాలు పడినప్పుడు బురదలో తవ్వుకోవడాలు, ఆ ముత్యం దొరికిన తర్వాత దానికోసం కొట్టుకోవడాలు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఎందుకు ఈ ముత్యాల కోసం కొట్టుకుంటున్నారు? ముత్యం ఎలాంటిదంటండి? మీకు ఒక చిన్న ట్రిక్ నేనైతే చెప్పాలనుకుంటున్నా. ఏంటి ఆ ట్రిక్ అంటే, నేను చెప్పే ప్రశ్నలకి మీరు ఆలోచించే సమాధానం చెప్పారనుకో, నిద్ర రాదు. మొదటిది ఏంటంట? నిద్ర రాదు. రెండోది ఏంటంటే శ్రద్ధ వచ్చింది. ఒకవేళ చెప్పలేదనుకో, కొంచెం విందాం అని వెళ్తాం. ఈ లోపల పక్కన వాళ్ళకి వెళ్ళాలి. వీళ్ళు నిద్రపోయే బ్యాచే. మళ్ళా ఏదో ఈరోజు కళ్ళు తెరిచారు కాబట్టి గిల్లారు, మామూలు వీళ్ళు నిద్రపోయే వాళ్ళే.
కాబట్టి ఒకరితో చెప్పించుకోకూడదంటే మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పింది బాగా వినండి. మీకు అప్పుడు ఏం రాదు? నిద్ర రాదు. సరే, మీ నిద్ర పోగొట్టడానికి నేను ఒక బొమ్మ కూడా చూపిస్తానన్నమాట. సరే, ముత్యం ఎక్కడ ఎదుగుతుందో కనపడుతున్నారా? దాంట్లో ముత్యం ఎక్కడుంది? ఎన్నో పిక్చర్ చెప్పండి. నాకు ఎన్ఎస్ పాఠాలు చెప్పినట్టు అయిపోతుంది. బొమ్మలు వేసి ముత్యాల గురించి చెప్పి, విత్తనాల గురించి చెప్పి, సోషలు అది ఆ ముత్యం కూడా చూడండి, మనకు అర్థం కావడం కోసం ఎక్కడుందంటే అది ఒక చెప్పులో ఉంది. సరే, ముందుకెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. 45 కూడా చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, రచయిత ఒక ముత్యము కథనం చెప్పాలనుకుంటున్నాడు. అయితే మీరు అనుకున్నట్లుగా ఇంతకుముందు ముత్యం ఎక్కడ దొరికిద్దో అనేది ఒక విషయాన్ని చెప్తున్నాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి మీరు చదువుతున్నప్పుడు 21 వరకు ఆ ముత్యముల గురించే బాగా తెలియజేయబడుతుందన్నమాట. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? యోబు గ్రంథము 28వ అధ్యాయము 12, 21 వరకు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణములు ఉన్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దానికి సాటైనది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేదకమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఈ లోకంలో ఇప్పటిదాకా విలువైనది ఏమైనా ఉన్నది అంటే బంగారం అన్నాము, ముత్యం అన్నాం. కానీ యోబు గ్రంథంలో ఏం చెప్తున్నామంటే, నువ్వు వేసుకునే బంగారము కంటే, నువ్వు ధరించే ముత్యముల కంటే విలువైనది ఏమిటి అంటే అది నీ ప్రాణం అంట. ఈరోజు నీ దృష్టి అనేది బంగారం మీద పెట్టో చాలా మంచిదే, వెండి మీద పెట్టో మంచిదే, తర్వాత భూమి పుట్రల మీద పెట్టో చాలా మంచిదే. కానీ ప్రతి నరుడు కూడా తన దృష్టి దేని మీద పెట్టాలి అంటే, బంగారము, వెండి, ముత్యముల కన్నా విలువైనది ఏదైనా ఉన్నది అంటే అది నీ జీవితం. ఎప్పుడైనా నీ దృష్టి నీ జీవితం మీద పెట్టావా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నాడంటే, నీ జీవితం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే, నువ్వు అనుకున్నంత బంగారం అంత విలువైనది, నువ్వు అనుకున్నంత ముత్యం అంత విలువైనది. ఇక్కడ మరలా ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ విలువైనది ఏమిటని చెప్తున్నాడు? నీ జీవితం, పక్కనోడి జీవితం కాదు. అంతేనా? ఈరోజు చాలామంది కూడా మత్తయి సువార్తలో ఒక విషయం చెప్తూ ఉంటాడు అనమాట. నీ కంటిలో ఉన్న నలుసును చూడకుండా ఎదుటివాడి కంటిలో ఏం చూస్తున్నావంట? దోల. నిజంగా నీ తప్పులు నువ్వు ఎప్పుడు తెలుసుకో, నీ తప్పుల గురించి ఎప్పుడు నువ్వు పరిశీలన చేయవు. అదే ఎదుటోటి తప్పు అయితే చాలా బల్లగుద్ది, పోసగుచ్చి, వాళ్ళని ఏడిపించి, వాళ్ళని నవ్వించి, వాళ్ళని కవ్వించి, ఏదో మనమేదో ఉత్తముల్లాగా. నిజంగా మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, విలువ నీ జీవితం అని చెప్తున్నాడు, కానీ విలువ ఎక్కడ అనుకుంటున్నావు? ముత్యముల్లో ఎతికావు మొన్నటిదాకా. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నువ్వు విలువైన వాళ్ళలాగా విలువ తక్కువ వాడని నీ పక్కన వాడిని నువ్వేం చేస్తున్నావంట? ఎంచుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నీ జీవితం నీకు విలువైనది. ఆ విలువని ఎలా పెంచుకోవాలో ప్రయత్నం చేయగాని, అవతల వాడి విలువని ఎలా తగ్గించాలో ఎన్నడూ కూడా ఆలోచన చేయదు. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ జీవితం విలువైనది, అలాగే అవతల వాడి జీవితం అవతల వాడికి విలువైనది. అలాగని అవతల వాడి జీవితాన్ని నువ్వు అవహేళన చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ముత్యములాగా ఉండు, నీ పక్కన వాడిని కూడా ఎలా చూడు? ముత్యములాగా చూడడం అనేది క్రైస్తవ్యంలో మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠం. అయితే ప్రియులారా, ఈరోజు ఈ ఉపమానాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పని ఏమిటి అంటే కొనడం. ఆ వ్యక్తి యొక్క పని ఏమిటి అంట? కొనడం. ఏమి కొనాలని అతను ఇష్టపడుతున్నాడు? కందిపప్పు, ఉప్పు, చారు, పులిహార ఇవి కాదు కొనాలనుకుంటుంది. ఆయన ఏం కొనాలనుకుంటున్నాడంట? ముత్యము కొనాలనుకుంటున్నాడు. సరే, ఈరోజు కొనాలి అని అనుకున్నాడు. అనుకుని ఇంట్లో కూర్చున్నాడా? షాప్లో కూర్చున్నాడా? కొనాలనుకున్న వాడు ఏం చేశాడంటే, అది ఎక్కడ దొరికిద్దో అది తెలుసుకున్నాడు.
అది ఎక్కడ దొరికిద్దో అది తెలుసుకుని దాని దగ్గరికి వెళ్ళడం ప్రయత్నం చేశాడనమాట. ప్రయత్నం చేసి, మీరు ఎప్పుడైనా కూడా చేపల మార్కెట్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు, అయితే 5కు ముందు వెళ్ళండి ఎప్పుడైనా. నేను కూడా మీకు గతంలో చెప్పా, గోపాల్ని పట్టుకెళ్ళా. గోపాల్కి విజయవాడ తెలియదు. ఈ గోపాల్ వచ్చినోడు నాతో రావాలి కదా, రాకుండా ఏదో చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయని చూసుకుంటూ పోయాడు. ఇద్దరం తప్పిపోయాం. ఫోన్ చేస్తే వినపడదు, మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అక్కడ చేపల మార్కెట్లో జనాలు ఎక్కువ ఉన్నారన్నా తక్కువ ఉన్నారన్నా? ఎక్కువ ఉన్నారు. ప్రతి వాళ్ళు అమ్మేదేంటి? చేపలే. కానీ అంతమంది జనాలు ఎందుకు వచ్చి ఉంటారు? ఇప్పుడు మనం కూడా కూరగాయల దగ్గరికి వెళ్తాం. కూరగాయల షాప్ అంటే, కూరగాయల మార్కెట్లో ఎన్ని షాపులు ఉంటాయి? ఒక్క షాపే ఉంటుంది కదా. అలా ఉండదా? చాలా ఉంటాయి. ఎందుకు చాలా పెట్టాలి అంటే, నిజంగా ఒక్కోసారి ఒక పంట బాగుండదు, ఒక్కోసారి ఒక్కొక్క పంట బాగోదు. అలాగే ఈ ముత్యాలు కొనేవాడు అనేకుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? అతనికి తగ్గ ముత్యము, తన మనసు సాటిస్ఫై అయ్యే ముత్యం ఎక్కడ దొరికిద్దో బాగా వెతుకుతూ ఉన్నాడు. అతను వెతకగా అతను మనసు బాగా ఆశపడుతుంది. ఏమని ఆశపడుతుందంటే, చాలా విలువైన ముత్యం కొనాలని. ఏం కొనాలంట? చాలా విలువైన ముత్యం కొనాలనుకుంటున్నాడు. అది కూడా ఎలా కొనాలనుకుంటున్నాడంట? చాలా విలువైనది కొనాలనుకుంటున్నాడు. తన మనసు చాలా ఆశపడుతుంది. అయితే అది ఆశ మాత్రమేనా అంటే, ఆశకు తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు. ఎక్కడ దొరికిద్దో ఎతుకుతూ కూడా తిరుగుతూ ఉన్నాడు. అయితే తిరుగుతూ ఉంటూ దానికి ఏం చేస్తున్నాడంటే సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ ఉంటా. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది కూడా శ్రీధర్ కోచింగ్ సెంటర్ చూస్తున్నప్పుడు కొన్ని వందల వేల మందితో నిండిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అందరూ కూడా ఏం కొట్టాలని వస్తూ ఉంటారు? గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వస్తూ ఉంటారు. అందరూ కొట్టగలరా? అందరూ కొట్టలేరు. ఎవరు మాత్రమే కొట్టగలరు? ఎవరైతే దాని మీద దృష్టి ఉందో, ఎవరైతే బాగా దానిని ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఆశపడుతూ ఉంటారో, ఆ ఆశకు తగ్గట్టు కష్టపడుతూ ఉండాలి. ఆశ ఉండడం సహజం, కానీ ఆశకు తగ్గట్టు కష్టపడకపోతే ఏం చేయలేం. ఆశలు కనాలి, ఆశలకు తగ్గట్టు కూడా ఏం చేయాలంట? కష్టపడాలి. ఒకవేళ అలా కష్టపడకపోతే ఆశ నెరవేరిద్దా? కానీ ఈ ముత్యాల వ్యాపారస్తుల్లో ఒక మంచి పనివాడు కనపడుతున్నాడు. ఆశపడ్డాడు, ఆశకు తగ్గట్టు కష్టపడుతున్నాడు, సమయాన్ని బాగా ఏం చేస్తున్నాడంట? మంచి ముత్యముని వెతకడానికి బాగా సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దొరికిందా? ఇంత కష్టపడ్డాడు కదా, దొరికిందా అంటే చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని. ఆయన ఏం చేశాడంటండి? కనుగొన్నాడు. కనుగొనడం అంటే అది దొరకలా, అది దొరికేలాగా వెతికాడు. అది దొరికేలాగా అతను వెతికాడు. అంటే దీనిని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రయాస ఎంతలా వెతుకుంటాడు దానికోసం. చాలా ప్రయాసపడ్డాడు కాబట్టి ముత్యం దొరికింది. అది కూడా ఎలాంటి ముత్యం తెలుసా? తను ఊహించిన దానిని కంటే అమూల్యమైనది. అమూల్యమైనది అంటే దానికి మనము డబ్బు పెట్టలేం, అంటే దానికి వెల మనం ఏం చేయలేమంట? కట్టలేం. అంటే వెల కట్టలేనంత గొప్ప ముత్యం దొరికింది. అయితే గొప్ప ముత్యము దొరికిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని అక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి, నాతో పాటు చదవండి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. అంటే ఇప్పుడు తను ఏమనుకున్నాడంటే, నా జీవితంలో నా దగ్గర కూడా చాలా ముత్యాలు ఉన్నాయి, నా జీవితంలో కూడా చాలా ఆస్తి ఉంది, నా జీవితంలో కూడా చాలా విలువైనవి ఉన్నాయి, కానీ దానితో ఏది సాటి రాదు. కాబట్టి ఇవన్నీ నాతో ఉండడం కంటే ఏది ఉంటే నాకు విలువ అని అనుకున్నాడు? అది ఉంటే విలువ అనుకున్నాడు. కాబట్టి ఆ అమూల్యమైన దానిని పొందడానికి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న ముత్యాలు అమ్మేశాడు. తన దగ్గర ఉన్న సమస్తమును కూడా ఏం చేశాడంట? అమ్మివేశాడు. ఎందుకు అమ్మి ఉంటాడు? అమూల్యమైనది అంటే ఇది విలువ లేనివా? చాలా ముత్యాలు ఉన్నాయి కదా, ఇవి విలువ లేనివా? ఇవి విలువైనవి, కానీ దానితో పోలిస్తే అంత విలువ లేదు. కాబట్టి దాన్ని నేను పొందాలి అంటే నా దగ్గర కొన్నిటిని నేనేం చేయాలంట? విడిచిపెట్టాలి.
దానిని నేను వేరే వాళ్ళకి వాటిని ఏం చేయాలి? సరెండర్ చేయాలి. అంతేనా? దానిని నేను విడిచిపెడితేనే, దానిని అమ్మితేనే దేనిని కొనగలను? దానిని కొనగలను. ఒక్కోసారి కొన్ని అమ్మకాలు ఏం జరుగుతాయంటే, ఒక్కోసారి ఇది అమ్మి ఇంకోటి కొంటూ ఉంటాం. దాని ఉద్దేశం ఏమిటి అంటే, అది నాకు కావాలి అని అర్థం. అంతేనా? కాబట్టి ప్రియులారా, ఈ ముత్యాల వ్యాపారి చాలా తెలివైన వ్యక్తి. చాలా తెలివైన వ్యక్తి కాబట్టి తను విలువైన సంపదను సమకూర్చుకోవాలని తను చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉండడమే కాదు, ఆశకు తగ్గట్టు సమయాన్ని కేటాయించాడు. ఆశకు తగ్గట్టు చాలా రాత్రింబగల్లో కష్టపడ్డాడు. ఆశకు తగ్గట్టు ప్రతిదీ కూడా సెర్చ్ చేశాడు, వెతికాడు. కాబట్టి మీకు ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి ఏమైందంట? నిజంగా ఈరోజు నువ్వు ఏది ఎదుగుతావో అది దొరికిద్ది. ఈరోజు ఒక్కోసారి మనం ఊరికి అన్నట్టు కాదు, కానీ బాగా తాగుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. నిజమేంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెతుకుతారు. ఏం వెతుకుతారు చెప్పండి? సీసా ఎతకరు. ఏం వెతుకుతారు? ఆ సీసా కొనాలంటే ధనాన్ని ఎతుకుతారు. ఆ ధనం కూడా ఎక్కడ ఎతుకుతారు చెప్పండి? భార్య ఎక్కడ దాసిద్ది అక్కడ ఎతుకుతారు. అంటే భార్య దాసేది భార్య కన్నా ఎవరికి బాగా తెలుసు? అంటే బాగా తెలుసు. నిజంగా భార్యలు కూడా తిట్లు కూడా, అదిగో అది తీశాడు, ఈ డబ్బులు ఖర్చు పెట్టాడు, అక్కడ దాసింది పాడు చేశాడు అని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంతేనా? అంటే ఒక తనకి కావాల్సింది దక్కాలంటే ఎవరిని మోసం చేయాలి? ఇప్పుడు భార్యని మోసం చేయాలి. ఈరోజు నిజముగా మనము కూడా మనకి కావాల్సింది దక్కాలంటే కొన్నిటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఒకవేళ ఇది విడిచిపెట్టను, నాకు అది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటూ ఉంటారు. దక్కిద్దా? దక్కదని కూడా తెలుసు, మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం కూడా ఎంత వెరిబాగులో చూడండి, లోకము కావాలి, దేవుడు కావాలంటాం. సాధ్యపడిద్దా? పోనీ లోకం కాదమ్మా దేవుడినే నమ్ముకో అంటే, అలా ఎలా కుదిరిద్ది బ్రదరు, మరి ఎవరు పెడతారు అని అడిగే వాళ్ళు లేరా? ఈరోజు దేవుడిని నమ్ముకుంటే దేవుడు నాకు విలువైన సంపద ఇస్తాడు. దేవుడిని నమ్ముకుంటే నన్ను సకల విధములుగా పోషిస్తాడు. దేవుడిని నమ్ముకుంటే నన్ను ఆయన ఏం చేయడు? మోసము చేయడు అనే నమ్మకం కలిగిన క్రైస్తవులు ఈరోజు ఉన్నారా? ఈరోజు ఒకవేళ అలాంటి క్రైస్తవులు ఉండగలిగితే వాళ్ళు కూడా ఈ వజ్రాల వ్యాపారి ఆశతో విలువైన వజ్రమును వెతికినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆ ముత్యము అనే వాక్యమును ఏం చేస్తాడంట? వెతుకుతాడు. ఒకవేళ నీకు రోగం రావచ్చు, నీకు రొప్పు రావచ్చు, నీకు దూరం అవ్వచ్చు, నీకు ఏదైనా బలహీనత రావచ్చు, కానీ ఇవన్నీ కూడా నీ వెతకడానికి ఏం చేయవంట? అడ్డు రావు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో మనము కూడా దేవుని వాక్యమును ఎలా బ్రతకాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. ఆ వజ్రాల వ్యాపారి ఎలా సమయాన్ని కేటాయించాడో, ఎలాగ శ్రమని కేటాయించాడో, ఎలాగా చక్కగా అనుదినము వెతికి దేవుని వాక్యమును మనం కూడా ఏం చేయాలంట? అలా బ్రతకాలి. దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ఆ ధన్యుడు ధన్యుడు అనే పదాన్ని చదువుతూ ఉన్నాం, కానీ దీవారాత్రములు వాక్యమును ధ్యానించేవాడు ఉన్నాడా? ప్రకటన గ్రంథంలో దీనిని చదువువాడు దీనిని వినువాడు ధన్యుడు అన్నాడు. నిజంగా చదివేవారిగా ఉన్నామా? నిజంగా ఒకవేళ అనుదినము వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెయ్యెత్తమంటే ఎత్తగలిగరా? ఎంతమంది ఎత్తగలరు? రోజు అన్నం తినగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తుతారు. రోజు బ్రష్ చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారా అంటే ఉన్నారు. ఒక్కోసారి నాలాంటి ఆలస్యంగా 2 3 చేస్తాడు, అది తర్వాత. కానీ ఖచ్చితంగా ఏం చేస్తామా? అంటే ఈ అనుదినము చేసే కార్యక్రమాలు మనకి లాభమని మనము తెలుసుకుంటున్నాం. అలాగే బైబిల్ కూడా అనుదినము నువ్వు ధ్యానించగలిగితే, వాక్యమును కూడా అనుదినము నువ్వు వెతకగలిగితే, ఆ అనుదినము వెతికే ఆ వెతుకులాట, అనుదినము ఆ చదివే విధానము, అనుదినము ఆ చేసే ఆ ప్రార్థన ఎవరికి మేలు అంటే నిన్ను ఎటువైపు తీసుకెళ్ళిద్దంటే అమూల్యమైనది. ఎప్పటిదాకా నువ్వు దాని ధరని చూసి ఉండవు, దాని విలువని తెలుసుకొని ఉండవు. అటువంటి గొప్ప దానికి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? తీసుకువెళ్తాడు. అంటే మీకు అర్థమవుతుంది, ఏదైనా విలువైనది సంపాదించాలంటే మన దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఒక వాక్యాన్ని చెప్తాను, మీరు బాగా పరిశీలన చేయండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నేను నీతో నడవాలనుకున్నా, నీతో నడిస్తేనే నాకు విలువని నాకు అర్థమవుతుంది, నీతో ఉంటేనే నా జీవితానికి ధన్యత అని నాకు అర్థమవుతుంది. సరే, మంచిదే, ఆశపడడము మంచిదే, అందరికీ ఆశలు ఉంటాయి, ఉండవా? నిజంగా నల్ల అబ్బాయికి కూడా తెల్ల అమ్మాయి కావాలనుకుంటారు, అనుకోరా?
ఒక్కోసారి ఏ చదువురాని అమ్మాయి కూడా ఏం కావాలనుకుంటుంది? గొప్ప ఉద్యోగం కావాలనుకుంటుంది, అనుకోదా? అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఏమనుకుంటాడంటే బాప్తిసం పొందిన రోజు, ఈ రోజు నుంచి నన్ను చూడండి, ఉదయించే సూర్యుడు కాదు మారిన నన్ను చూస్తారు అనుకుంటాను. ప్రతిరోజు ఉదయం సూర్యుడు వస్తూ ఉంటాడు, కానీ ఈయనేమవడు? మారడు. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన విషయం ఎలాగుంటుంది అంటే, ఒక్కోసారి ప్రతి ఉదయం సూర్యుడిని చూస్తాం, కానీ ప్రతి ఆదివారం ఈ క్రైస్తవుని ఎక్కడ చూడం? సంఘంలో. కానీ ఈయన అడిగితే ఏమంటాడు? నాకు భక్తి అండి, ఇదిగో మా ఇంట్లో ఫోటో ఉంది, ఏముందంట? కానీ అది నీ జీవితానికి ఏం కాదు, విలువ కాదు. నీ జీవితానికి విలువ తెచ్చేది ఏమైనా ఉన్నది అంటే అది దేవునిని వెతకడమే. అప్పుడు చెప్తూ ఉంటాడు అన్నమాట యేసుక్రీస్తు, నువ్వు ఆశపడ్డావు మంచిదే, నా వెనక రావాలనుకున్నావు మంచిదే, కానీ నువ్వేం చేయాలంటే నీ ఆశ అంతటిని అమ్మి నువ్వేం చేయాలంట? ఆశ అంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి. అంటే నిజంగా మనం కూడా మన దగ్గర ఉన్నది దేవుడు ఇతరులకు ఇవ్వాలా? అక్కడ చెప్పిన కాంటెస్ట్ ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, తనకు మించిన ధనం అతని దగ్గర, తనకి మించింది ఉంది కాబట్టి ఎవరికి ఇమ్మన్నాడు? ఇతరులకి ఇమ్మన్నాడు, పేదలకి. నిజంగా ఎన్నడైనా మీరు మించినది మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి, అది మీకు విలువైన జీవితాన్ని ఎన్నడూ కూడా ఇవ్వదు. కాబట్టి ప్రియులారా, నేను కూడా ఏం తెలియజేస్తున్నానంటే, మన జీవితంలో ఆశపడడం మంచిదే, జీవితంలో ముందుకు వెళ్ళడం మంచిదే, కానీ గొప్ప దానిని చేరుకోవాలంటే మనము దాని కొరకు సమయాన్ని కేటాయించాలి. అది గొప్ప జీవితాన్ని సాధించాలని ఆశ ఉండాలి, సమయాన్ని కేటాయించాలి, దాని కొరకు ఏం పడాలంట? శ్రమ పడాలి. అయితే ప్రియులారా, చూద్దాము ఈరోజు ఎవరు శ్రమ పడ్డారో కొద్ది మంది వ్యక్తుల జీవితాన్ని మనమైతే పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అక్కడ వచనాలు ఏమైనా కనపడుతున్నాయా? ఉపమానం ఏమి వివరింపబడింది? ఉపమానము ఏమి వివరింపబడింది? మొదటి పాయింట్ ఏంటంటే, ఒక వ్యాపారి అందమైన ముత్యము కోసము చూస్తూ ఉన్నాడు. అందమైన ముత్యమే కాదు, విలువైన ముత్యము కోసం కూడా చూస్తున్నాడు అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, దాని ధరకు భయపడకుండా, దాని ధర ఎంత ఉందంట? చాలా ఉంది, చాలా అంటే అమూల్యమైనది ఉంది, దానికి భయపడకుండా అతడు తన దగ్గరకు ఉన్నదంతా కూడా అమ్మేసి దాన్ని కొన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చిన తర్వాత నిజంగా చెడు మాటలు మానమంటారు, చెడు చూపులు మాటలు మానమంటారు, చెడు నడవడిక మానమంటారు. ఇది మానడం మనకి ఒక్కోసారి సాధ్యపడదు. కానీ మన జీవితాలకు దేవుడు ఏం చేయాలి? అన్నీ ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. సాధ్యపడిద్దా పోనే? ఈరోజు దేవుడు చెప్పిన మాటలకు నువ్వు జీవించడము సాధ్యపడినప్పుడు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడము ఎన్నటికీ కూడా అదేమవదంట? సాధ్యపడని విషయము అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ప్రియులారా, చూడండి, బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనము పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు మనం పరిశీలన చేద్దాం. 26 నుంచి 38 వచనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఫేమస్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా ఇది తెలుసు. అతను ఎవరో చెప్పగలరా? ఐతోపీయుడైన నపుంసకుడు. ఇతను తన శరీరంలో లోపం ఉంది, కానీ తన మనసులో ఎలా చెప్పగలరు? దేవుని వాక్యము నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇంకా నా ప్రశ్న అర్థమైందా మీకు? తన శరీరంలో లోపం ఉంది, అందుకే అతను ఏమయ్యాడు? నపుంసకుడు అయ్యాడు. కానీ తన మనసులో ఏమి లేదంట? లోపం లేదు. అయితే ఎందుకు? పొద్దున కూడా 7ంటికి ఒకరికి ఇలాగే వాక్యం చెప్పాను, మీలాగే నన్ను చూశారు. నేను తెలుగులోనే కదా మీకు చెప్తుంది. నాకు దేవుడి దయ వల్ల ఇంగ్లీష్ హిందీ కూడా రాదు, మీరు అదృష్టవంతురు. అయితే ఇక్కడ ఐతోపి నపుంసకుడు కూడా తన జీవితంలో తన శరీరంలో లోపం ఉంది, కానీ తన జీవితాన్ని విలువగా నడుపుకోవాలనుకున్నాడు. ఏ లోపము లేని దానిగా నలుపుకోవాలనుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే యెరూషలేము ప్రయాణమయ్యాడు. ఎందుకు ప్రయాణమయ్యాడంటే దేవునిని ఆరాధించాలని.
అంటే ఈరోజు నిజముగా నీ జీవితంలో కూడా లోపములను సరిచేసుకోవాలని నువ్వు అనుకుంటే దేవునిని ఆరాధించడానికి నువ్వు సిద్ధపడాలి. ఈరోజు నువ్వు దేవునిని ఆరాధించలేని వాడిగా ఉంటే, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనని వాడిగా నువ్వు ఉంటే, నీలో లోపాల యొక్క దండు ఏమైందంటే పెరిగిపోతాం. కాబట్టి ఐతోపి నపుంసకుడు ఏమనుకున్నాడంటే దేవునిని ఆరాధించాలనే ఉద్దేశాన్ని బాగా కలిగి ఉన్నాడు. ఆరాధించాలని మాత్రమే కాదు కానీ వెళుతూ వెళుతూ తనకున్న ఆ సమయంలో కూడా ఏం చేస్తాడంటే బైబిల్ని పఠిస్తూ ఉన్నాడు, లేఖనాలను చదువుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, లేఖనాలను చదవడమే కాదు, సత్యాన్ని అన్వేషిస్తున్నాడు. సత్యాన్ని ఏం చేస్తున్నాడంట? ఒక్కోసారి మ్యాథ్స్ స్టూడెంట్లు మీకు బాగా అర్థమవుతుంది. ఒక్కోసారి మనం వేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫార్ములా వేస్తాం, కానీ ఆన్సర్ ఏమైద్ది? తప్పు వస్తూ ఉంటుంది. ఇదేంట్రా బాబు అని మళ్ళీ పైనుంచి వేస్తూ ఉంటాం. మీకు పరమానంద శిష్యుల కథ ఎప్పుడైనా విన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. నా గొంతు నొప్పి వస్తూ ఉంది ఒక్కోసారి. పరమానంద శిష్యుల కథ చెప్పండి, తెలిస్తే చెప్పండి. పరమానంద శిష్యులు తెలిస్తే అని చెప్పకండి, కథ తెలిస్తే చెప్పండి. ఆయనకి ఎంతమంది శిష్యులు? ఇలా అడిగితే మేము చెప్పగలమండి, ఈ మాత్రం హింట్ ఇవ్వండి. ఎంతమంది శిష్యులు? 12 మందా 10 మందా? అది తెలుసా అన్నారు ఇందాక. ఎంతమంది? 10 మంది. సరే, ఇప్పుడు ఆ యొక్క పరమానంద శిష్యులు ఏం చేయాలనుకున్నాడంటే శిష్యుల్ని లెక్కేయాలనుకున్నాడు. ఇప్పుడు లెక్కేస్తే ఎంతమంది రావాలి? 10 మందే రావాలి. కరెక్టే, మీరు కూడా బాగానే ఉన్నారు. లెక్కేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత 9 మందిని లెక్కేశాడు. అంతేనా? కథ బాగానే చెప్తున్నానా? తెలుగు టీచర్ ఇప్పుడు ఒక్కొక్క టీచర్ అయిపోతూ ఉంది. అయితే ఎంతమంది లెక్కేశాడు ఇప్పటిదాకా? 9 మంది. ఏంట్రా 9 మంది వస్తున్నారు? ఏంటంట? 9 మంది తల పీక్కుంటున్నారు. సేమ్ ఇదే మాకు కూడా జరిగింది. నేను ఒక అతనికి 17 జతల బట్టలు ఇచ్చా, 18 జతలు ఇచ్చా. ఆయన లెక్కేసి 17 ఉన్నాయన్నాడు. కాదు బాబాయ్, నేను 18 ఇచ్చాను. లేదురా 17 ఇచ్చాను. అయితే ఆయన ఏం చేశాడంటే ఎల్లగానే నా కొలతకి ఒక బట్ట కట్ చేశాడు. దాన్ని ఎవరు లెక్కేస్తారు? ఒక్కోసారి తిక్కల వ్యవహారం ఎలా ఉంటుందంటే కొన్ని లెక్కేయం. అలాగే ఇక్కడ ఐతోపి నపుంసకుడు కూడా సత్యాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. ఆరాధించడము ఒకవైపు, చదవడము ఒకవైపు, నిజమేంటో తెలుసుకోవడం కూడా ఒకవైపు. కాబట్టి అలాగ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు అతను ఏమి కనుక్కున్నాడో తెలుసా? విలువైనది ఒకటి ఎతికాడు. ఏంటంటే రక్షణ. అంటే బాప్తిసము అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటిది అంట? చాలా విలువైనది. ఇతను ఆరాధించే విధానము, ఇతను చదివే విధానము, ఇతను సత్యాన్ని అన్వేషించే విధానము ఆ వజ్రాల వ్యాపారిలాగా చేశాడు. చివరికి విలువైనది ఒకటి సంపాదించాడు. ఏంటో చెప్పండి అది? అందరూ చెప్పండి. వినపట్ల. ఇటు నారాయణ గారి మాట, అటు ఏమో నిర్మలమ్మ గారి మాట తప్ప, ఇటు అపర్ణ మాట తప్ప మీ మాటలు వినపడట్లా. చెప్పండి, ఏది గొప్పది సాధించాడు? గట్టిగా చెప్పండి. ఆ బాప్తిసము ఏమైనది అంటున్నాడు బైబిలు? విలువైనది, అది అమూల్యమైనది. అంటే నువ్వు ఎంత ఇచ్చినా కూడా అది నువ్వు పొందలేవు. ధనవంతుడు కూడా చచ్చిపోయిన తర్వాత అతను ధనాన్ని బట్టి అక్కడ వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. డబ్బు ఇచ్చి సమాధానకరమైన స్థలాన్ని కొనగలిగాడా? కానీ కొనగలిగేది ఏంటో తెలుసా? బాప్తిసం. అంటే ఐతోపి నపుంసకుడు తన ప్రయాణంలో భక్తిగా బ్రతకడం వల్ల, లేఖనాలను పరిశీలించడం ద్వారా విలువైన రక్షణను ఎలా సంపాదించాడో, ప్రతి క్రైస్తవుడు కూడా నీ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించినట్లయితే, నీ జీవితాన్ని దేవుని కొరకు అన్వేషించినట్లయితే, నీ జీవితాన్ని దేవుని బాటలో స్థిరపరిచినట్లయితే, ఐతోపి నపుంసకుడికి విలువైన రక్షణ ఇచ్చినట్లుగా దేవుడు కూడా నీ జీవితానికి ఏమిస్తాడంట? విలువనిస్తాడు. వజ్రాల వ్యాపారికి ఏమో విలువైన ముత్యాన్ని ఇచ్చాడు, ఐతోపి నపుంసకుడికేమో విలువైన రక్షణను ఇచ్చాడు. చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక కథనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 8, 30 నుంచి 33 వచనాలు చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అనేది అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే కొర్నేలు. ఎవరండి? కొర్నేలు. ఈ కొర్నేలు ఒకవేళ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పరిశీలన చేస్తున్నట్లయితే 10వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలన చేద్దాం. ఇటలీ పటాలమనబడిన
పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. ఇతను ఏమిటి అంటే ఒకవైపు గొప్ప అధిపతి మాత్రమే కాదు, ఈ అధిపతికి ఏమి కూడా ఉందంట, భక్తి. నిజంగా ఒక్కోసారి మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి మనం భక్తి కోల్పోతూ ఉంటాం, మనకున్న ఆస్తులను బట్టి భక్తిని కోల్పోతూ ఉంటాం. ఎందుకో చెప్పండి. ఒక్కోసారి మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకో, నాకు దేవుడు డబ్బులు బాగానే ఇచ్చాడు, 3 పూట్ల తిండి బాగానే ఇచ్చాడు, ఇంకెందుకు దేవుడిని నమ్ముకోవాలి. దావీదు అంటాడు, అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే తిని నిన్ను తిడతానేమో, తక్కువ కూడా ఇవ్వద్దు అయ్యా, ఎందుకని కొరత వచ్చి నిన్ను తిడతానేమో. ఎంత ఇవ్వాలి మరి సరిపడంతే. ఇస్రాయేల్కి ఏం చేశాడు, మన్నాని ఏ రోజుది ఆ రోజు ఇస్తా, అది తిను, దాసుకోబాక. ఏం చెప్పాడంట, దాసుకోబాక అని చెప్పాడు. అంతేనా? ఏ రోజు ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చారు, కానీ వాళ్ళు సత్యాన్ని అన్వేషించారా, లేదా దేవునిని ఆరాధించాలన్న గుణం ఉందా? వాళ్ళు విలువైన కానాను పట్టణాన్ని చేరాలన్న ఆశ ఉంది, కానీ వాళ్ళలో భక్తి లేదు. ఈరోజు నీలో భక్తి లేకపోతే ఆశ ఉన్నంత మాత్రాన నువ్వు గమ్యాన్ని ఎన్నటికీ కూడా చేరుకోలేవు. అయితే ప్రియులారా, ఈ కొర్నేలు కూడా ఒకవైపు అధిపతి, ఒకవైపు భక్తిపరుడు. అయితే ఇతను ఎందుకు భక్తిపరుడు చూద్దాం. ఇతను ఎందుకు భక్తిపరుడు అని అన్నారు చూద్దాం. 2వ వచనం, అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడో దీన్ని బట్టి మీరు చెప్పాలి. మరలా నేను చదువుతున్నాను చూడండి. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అని చెప్తున్నాడు. దీని అర్థం చెప్పండి మీరు. ఇంటి వారు అందరంటే మిగతాది నేను పూరించమంటారా? మొత్తం చెప్పండి, చెప్పేదేదో. అంటే తన ఇంటి వారు అందరూ కూడా ఎవరి యందు భక్తి కలిగిన వాళ్ళు? ఒక వ్యక్తి, తన కుటుంబము, తన బిడ్డలు అందరూ కూడా యెహోవా యందు భక్తి కలిగిన ఉన్నప్పుడే అతను ఏమవుతాడంట, భక్తిపరుడు అవుతాడు. అయితే ఇతను ఎందుకు భక్తిపరుడు అవ్వాడంటే అక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు కాగలడంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ముందు చదివినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, అక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నీతో ఉంటానంటే నువ్వు నాతో ఉండు, ఓకే, కానీ నువ్వేం చేయాలి, నీ ధనాన్ని ధర్మం చేయాలన్నాడు. ధర్మం అనగానే ఏం చేశాడు, చేతులు ముడుచుకుని ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నిజముగా నువ్వు భక్తిపరుడు కావాలి అంటే నీ దగ్గర ఉన్న వాటిని ఇతరులకు ఏం చేయాలి, నీకు కలిగిన దానికంటే నీకు ఒకవేళ ఎక్కువ ఉంటే నువ్వు ఇతరులకు ఖచ్చితంగా దానిని ఇవ్వాలి. నిజంగా అలా ఇవ్వగలిగిన మనసు ఎవరిలోనే ఉందా? కానీ మనం ఏమనుకుంటున్నామంటే భక్తిపరులము అని మనం అనుకుని ఏదో భక్తి లేని వారిగా ఇతరులను చూసేవాళ్ళుగా ఉన్నాం. ఎన్నడూ ఒకరికి సహాయం చేసే గుణం లేదు, ఎన్నడూ ధర్మకార్యములు చేసే గుణం లేదు, ఎన్నడూ సంఘాని కొరకు ఆలోచించే గుణగణాలు ఎన్నడూ లేవు. కానీ పోల్చేటప్పుడు మాత్రం ఏంటి నువ్వు అలాగా, నువ్వేంటి ఇలాగానే ఆలోచనలు చేస్తూ ఉన్నావు. కానీ ఎప్పుడు కూడా మన జీవితంలో ఎన్నడూ కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతావంట. ఈరోజు అది నేను చెప్పిన మాట కాదు, అది ఎవరు చెప్పిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఈరోజు దేవుని విషయంలో కూడా నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఐతోపి నపుంసకుడు దేవునిని ఆరాధించడానికి ఎలాగ వెళ్ళాడో నువ్వు వెళ్ళాలి. వాక్యాన్ని ఎలా చదివాడో నువ్వు చదవాలి. వాక్యాన్ని ఎలా సత్యాన్ని అన్వేషించాడో అలా అన్వేషించాలి. అన్వేషించిన తర్వాత కొర్నేలులాగా ఏం చేయాలంట, బహుధర్మ కార్యాలు చేయాలి. అలా ధర్మ కార్యాలు చేసినప్పుడు నీవు నీ కుటుంబము దేవునికి ప్రార్థనలు చేసేవాళ్ళుగా కూడా ఉండాలి అని చెప్పాడు. అయితే ఇలా ధర్మ కార్యాలు చేసే ఈ వ్యక్తిలో ఒక చిన్న కొరత ఉంది. తన జీవితానికి ఇంకా దేవుడు విలువ ఇవ్వలేదు. తన జీవితంలో ఇంకా గొప్ప విలువైనది ఏది కూడా ఆయన పొందల. అంటే అధిపతి, ధనం ఉంది, కానీ తన జీవితానికి అది విలువ అనుకోలే. అధికారం ఉంది, తన జీవితానికి అది విలువ అనుకోలే. తన జీవితానికి ఏది విలువ అనుకున్నాడంటే చూడండి 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనం, అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్నవాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నాయి.
ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, చూసేవాడిగా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే మేలులు చేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా, కానీ అది ఎవరు చూస్తారు? కొంతమంది తెలియకుండా కీడు చేసే వాళ్ళు ఉంటారు, అది కూడా ఎవరు చూస్తారు? అంటే నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తాడు. అది మేలువైతే దేవుడు దీవిస్తాడు, అది కీడువైతే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, నాశనం చేస్తాడు. అయితే ప్రియులారా, అయితే ఇతనికి విలువైనది ఒకటి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడంటే పేతురుని పంపించాడు. పేతురుని పంపించిన తర్వాత 32వ వచనం, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎవరిని పిలిపించుకోమన్నాడంట? పేతుర్ని పిలవమన్నాడు. ఎవరు పిలిచారు? ఇప్పుడు కొర్నేలు పిలిచారు. ఎవరిని పిలిచాడు? పేతుర్ని పిలిచాడు. పిలిచి ఏం చేశారు? కొర్నేలు ఆశపరుడు కాబట్టి ఒక అట్టు పెట్టుంటాడు, పోనీ చపాతీ పెట్టుంటాడా? మరి ఏం చేసి ఉంటారు అక్కడ? పోనీ సమోసా, అది కూడా కాదా? పోనీ ఏం పెట్టుంటాడు? నిజంగా ఒక సంఘము, ఒక సేవకుడు, ఒక విశ్వాసి కలిసినప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఒక కోణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రాధాన్యమైనది ఏమిటి అనుకుంటున్నామంటే సేవకుడికి ఇచ్చే ఆతిథ్యం అనుకుంటున్నాం, సేవకుడికి ఇచ్చే కానుక అనుకుంటున్నాం. కానీ ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే ఖచ్చితంగా మనం ఏం చేయించాలంటే అక్కడ చెప్తున్నాడు, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీ కొరకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేమందరము ఏంటంట, పేతురు దగ్గర నుంచి ఏదో విషయాలు వినడానికి కొర్నేలు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నిజముగా సంఘము మీ సేవకుడి దగ్గర నుంచి వాక్యం వినడానికి ఇష్టం నీలో ఉందా? సేవకుడు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలన్న మనసు మీలో ఉందా? ఎందాక ఎవరు అడుక్కోవాలి? ఇక్కడ అంతా రివర్స్ గేరు, ఎదురు మతం అంటూ ఉంటాం కదా. నిజంగా కొర్నేలు ఎవరిని అడుగుతూ ఉన్నాడు? చెప్పేవాడిని అడుగుతూ ఉన్నాడు. కానీ లోకంలో ఏం జరుగుతుందో మీరు చెప్పండి. మన సంఘంలో వద్దు, లోకంలో జరిగేది చెప్పండి. పోనీ మన సంఘంలో జరిగేది చెప్తారా? మన సంఘంలో ఏం జరుగుతుందో పోనీ చెప్పండి. ఏమడుగుతాడు సేవకుడమ్మా? నువ్వు పెట్టుకుంటావా? అయ్యా నువ్వు పెట్టుకుంటావా? ఏంటి ఈ నెల పెట్టుకోలేదు అని ఎవరు అడుక్కోవాలి ఇప్పుడు? అంటే ఈరోజు నిజంగా మీరు బాగుండాలని ఎవరు అడగాలంట? మీరు బాగుండాలని నేను కోరుకోవాలి, అంతేనా? అంటే నేనంటే నేను కాదు, సేవకుడు. కాబట్టి ప్రియులారా, నీవు నీ కుటుంబము విలువైనది పొందడం అంటే ఏంటంటే ఒక సేవకుడు నీ దగ్గరికి వచ్చి వాక్యము ప్రకటించి నీకు రక్షణ మార్గంలో నిన్ను నడిపించడం. చూడండి, ఐతోపి నపుంసకుడిని ఫిలిప్పు రక్షణ మార్గంలో నడిపించాడు. కొర్నేల్ని ఎవరు నడిపించారంట? పేతురు గారు నడిపించారు. ఈరోజు నిన్ను నడిపించడానికి దేవుడు ఎవరిని సిద్ధపరిచాడంటే తన సేవకుని సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియులారా, విలువైన చూడండి ఉపమానాన్ని గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఒక వ్యాపారి ఏమి ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నాడంట? ముత్యం. ఆ ముత్యం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి కూడా ముత్యాలు సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలన చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? ఒక ముత్యాన్ని ఒక అతను చూపించాడు. ఆ ముత్యం ఆయన్ని ఏం చేసిందంట? ఆకర్షింపబడ్డాడు. ఇది చాలా విలువైనది అని అనుకున్నాడు. విలువైనది అని అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? అమ్మేశాడు. అమ్మేసి అది ఆయనకి ఇచ్చి విలువైన ముత్యాన్ని ఏం చేశాడంట? సంపాదించాడు. సంపాదించిన తర్వాత అతను ఆనందంగా ఉన్నాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను కూడా తెలియజేసే విషయం ఏమిటి అంటే విలువైన ముత్యము అంటే ఏమిటి అంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమును వినడానికి నిజంగా మీరు ఎన్నడూ కూడా ఈ సీతారాంపురాన్ని దాటిని వెళ్ళిన సందర్భాలు ఏంటంటే ఏం చెప్పగలరు? ఈరోజు బత్తిపరుడు అని ఒక్కోసారి మనం ఇతరులను కించపరుస్తూ ఉంటాం కదా. నువ్వు బత్తిపరుడు అయితే ధర్మకార్యాలు కనపడాలి. నువ్వు బత్తిపరుడు అయితే దేవునిని ఆరాధించడానికి అనేకమైన ప్రాంతంలో వెళ్ళి నేను వాక్యాలు విన్నాను అని చెప్పుకోవాలి. నువ్వు బత్తిపరుడు అయితే నీవు నీ కుటుంబము రక్షింపబడిందిగా ఉండాలి. నువ్వు బత్తిపరుడు అయితే ఎలవెలలా నీ కుటుంబంలో ప్రార్థనలు ఏమవుతూ ఉండాలంట? అప్పుడే నీకేమొచ్చిద్దంట? బత్తిపరుడివి అనే ఒక విలువ వచ్చింది. నీకు నువ్వే బత్తిపరుడు అని అనుకుంటే కుదరదు. అలాగే అనుకున్నాడు ఎవరు? ఒక పరిసేరుడు. ఏమనుకున్నాడు? నేను బత్తిపరుడిని, దేవుడి కొరకు ఎన్ని మార్లు ఉపవాసం ఉన్నా? 3 మార్లు ఉన్నాను, దేవుని ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను, కార్యాలు చేస్తున్నాను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అతను ప్రార్థన విన్నాడా?
ఈరోజు ఎప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకునే పని చేయొద్దు, అవతల వాడిని తగ్గించుకునే పని చేయొద్దు. కానీ ఎప్పుడు నిరంతరం నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నీ జీవితాన్ని విలువైన మార్గంలో ఎలా నడిపించాలో దానికోసం ఏం చేయి, అన్వేషించు. నీ జీవితాన్ని విలువైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఐతోపి నపుంసకుడి దగ్గర ఎవరిని ఏర్పరిచాడంటే ఫిలిప్పుని ఏర్పరిచాడు. కొర్నేలు విషయంలో ఎవరిని ఏర్పరిచాడంటే పేతురుని ఏర్పరిచాడు. అలా భక్తుల జీవితంలో ఒక సువార్థికుని ఏర్పరిచాడు. ఈరోజు మీకు కూడా మీ సంఘంలో ఒక సువార్థికుని దేవుడు ఏర్పరిచాడు. మీ జీవితాలకి విలువ రావాలి అంటే ఆ సువార్థికుడి యొక్క వాక్యము మీరు ఏం చేయాలంట, వినాలి. ఎక్కడ కూడా వినాలి, మీ కుటుంబంలో కూడా వినాలి. అలా వినాలి అని కోరుకోవాల్సింది ఎవరు? ఒకసారి కోరుకుంటారు, ఒక నెల కోరుకుంటారు, ఓ సంవత్సరం కోరుకుంటారు, తర్వాత మళ్ళీ ఎవరు వెనకబడాలి అంటే నిరంతరము కూడా ఏం చేయాలంట, అన్వేషించాలి. చూడండి ప్రియులారా, మీరు గమనించినప్పుడు ఇక్కడ ఐతోపి నపుంసకుల్లో ఉన్న కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని అర్హతలు మనం పరిశీలన చేద్దాం. మీకు కనపడుతుందా? అత్యంత విలువైన ముత్యము కోసం వెతికాడు. ఎవరు? ఐతోపి నపుంసకుడు కూడా. వెతికినప్పుడు ఏం జరిగిందంటే లేఖనములను విద్యార్థిగా ఉన్నాడు. అంటే లేఖనములు ఆయన ఏం చేస్తున్నాడంటే నిరంతరము నేర్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు నిజముగా ఒక క్రైస్తవుడుగా నువ్వేం చేయాలంటే ఇక చాలే, నన్ను ఎవడు అడుగుతాడు, నన్ను ఎవరైనా అడుగుతారా అని అనుకోకూడదు. నిరంతరము మనం వాక్యాలను ఏం చేయాలంట, నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు, రెండో పాయింట్ మీరు చదవండి. రెండో పాయింట్ కనపడుతుందా? నీకు విలువైనంత వరకు లేఖనములను ఏం చేయాలంట, అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం అంటే కొంతమంది స్కూల్లో టీచర్స్ అంటారు బట్టి పట్టద్దు. ఏం చేయమంటారు? అర్థం చేసుకో. అలాగే వాక్యము కూడా బట్టి పట్టడాలు కాదు, ఏదో నామకార్థంగా వినాలి కాదు, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలని అర్థవంతంగా అన్వయించుకో. మూడో పాయింట్, లేఖనముల గురించి ఇతరులు ఏమి పంచుకోవాలో తెలుసుకోవడానికి నిజంగా ఈయన ఏం చెప్తాడో అని నేర్చుకోవడానికి ఆయన ఎలా ఉన్నాడంట, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్ప జీవితాన్ని గణించగలిగినట్లుగా మనమైతే చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఒక్కసారి ఎటువైపు ప్రయాణం జరుగుతుందో చూడండి. ముత్యాల వ్యాపారి ముత్యము కోసం వెతికాడు, దొరికింది. తర్వాత ఐతోపి నపుంసకుడు దేవునిని ఆరాధించాలని ఎతికాడు, విలువైన రక్షణ దొరికింది. కొర్నేలు ధర్మ కార్యములను చేసి దేవుని వెతికాడు, అతనికి కూడా రక్షణ దొరికింది. నీ జీవితంలో విలువైనది ఏదైనా ఉన్నది అంటే అదేం చెప్తున్నాడంట, రక్షణ. అలా రక్షింపబడిన వాళ్ళ అందరూ కలిసే దానిని ఏమన్నారంటే సంగమం. అంటే ఇది ఎంత విలువైనది, రక్షణే విలువైనది అన్నప్పుడు అలా రక్షింపబడిన వాళ్ళ అందరూ కలిసి ఉండడం ఎలాంటిదంట, దీనిని మీరు పోల్చి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగా సంఘం అంతా 40 మంది వచ్చారు, అందరూ లక్ష్మీమామ ఇంటికి వెళ్ళండి అన్న, ఎంతమంది వెళ్ళుంటారు? ఒకవేళ కొంతమంది వెళ్ళుంటారు, అంతేనా? వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు చెప్పండి అన్నారు. అది నాకు చెప్పాల. కాబట్టి అంటే ఒక్కోసారి నేనేం చెప్తున్నానంటే మనము వెళ్ళడం వల్ల వాళ్ళు ఆదరించబడ్డారు, మనము వెళ్ళడం వల్ల వాళ్ళు మనల్ని గుర్తించారు. ఒక మనిషి మనల్ని ఇంతలా గుర్తిస్తున్నాడు కదా, దేవుని మందిరానికి నువ్వు వస్తే దేవుడు కూడా నిన్నేం చేస్తాడంట, ఆలస్యంగా వస్తే గుర్తిస్తాడా? అది గుర్తిస్తాడు. సమయానికి వస్తే అది కూడా గుర్తిస్తాడు. పాటలు పాడకపోతే అది కూడా గుర్తిస్తాడు. పాటలు పాడితే అది కూడా గుర్తిస్తాడు. ఇవన్నీ గుర్తించి నీకు విలువైనది ఇవ్వాలా, విలువ తక్కువది ఇవ్వాలా, నిన్ను విలువైన వాడిగా మార్చాలా, విలువ తక్కువ వాడిగా మార్చాలా, ఆయన అక్కడ డిసైడ్ అవుతాడు. ఎక్కడ? పరలోకములో ఉండి భూలోకములో ముత్యములాగా నీకు బాప్తీసాన్ని ఇస్తే ఈ ముత్యాన్ని నువ్వు కాపాడుకోకుండా ఈ ముత్యాన్ని ఏం చేస్తున్నావంటే ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కోసం ఈ ముత్యాన్ని నువ్వు విడిచిపెడతావు. లోకంలో ఉన్న చదువుల కోసం దీన్ని ఏం చేస్తున్నావు, విడిచిపెడుతున్నావు. లోకంలో ఉన్న ఇతర ఆలోచనల కోసం ఏం చేస్తున్నావంటే దీనిని విడిచిపెట్టి దానికోసం పరిగెడుతున్నావు. ఎన్నడూ కూడా మన ప్రాణము మరి భూమిలో కలిసిపోయే వరకు, మన శరీరం మంచానికి అతకబడే వరకు ఎన్నడూ మనం ఆరాధన ఏం చేయకూడదంట. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆరాధన ఏం చేయాలంట, పాల్గొనాల్సిందే. అది కూడా దేవుడు కోరుకున్నట్లుగా సమయాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా. కొంతమంది ఆమెన్ అనే లోపల గబక్కున పరిగెడతారు, అమ్మో చెప్పులు తొక్కేస్తారు నా కొత్త చెప్పులని. కొంతమంది చీర తొక్కేస్తారు. ఏదో ఆలోచన ఉంటుంది వాళ్ళకి, ఏదో పని ఉంటుంది.
కానీ మనం ఎప్పుడు కూడా విలువైనది ఏదైనా సంపాదించాలంటే సమయానికి రావాలి, చివరి దాకా ఉండాలి. అలా చివరి వరకు ఒకవేళ నువ్వు ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అయితే దీవించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఈరోజు ప్రియులారా మన అందరము కూడా ముత్యాల వ్యాపారి ముత్యము కోసం వెతుకుతున్నట్లుగా మన అందరము కూడా ఎవరిని వెతకాలంట? ఆయన శాసనములు. ఆయన శాసనములు అంటే దేవుని మాటలు. అయితే అలాంటి వారు ఏమవుతారంట? ధన్యులు. ధన్యులు అంటే సంతోషభరితులు. ఒక వ్యక్తి ముత్యము కోసం వెతికిన తర్వాత అమూల్యమైనది కనుగొన్నాడు. ఆ అమూల్యమైనది చూసినప్పుడు తన హృదయం ఏమైంది? సంతోషంతో. తర్వాత చూడండి 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నిజంగా వజ్రాల వ్యాపారి కూడా పూర్ణ హృదయంతో ఏది వెతికాడు? ముత్యాన్ని వెతికాడు. వెతికిన తర్వాత అక్కడ చెప్తున్నాడు చూడు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఈరోజు నువ్వు కూడా వాక్యాన్ని వెతికినట్లయితే ఆ వాక్యం నిన్ను ఏం చేసిద్ది అంటే ఆకర్షించుకునిద్ది. ఆ వాక్యం నిన్ను ఏం చేసిద్ది అంటే నిన్ను పట్టుకునిద్ది. ఒకవేళ దానికి దూరంగా నువ్వు పారిపోవాలనుకున్నా కూడా అది నిన్ను వదలదు. నువ్వు ఆయన్ని వదిలినా కూడా ఒక్కోసారి కొంతమంది పాస్టర్లు ఉంటారు, ఏంటి పాస్టర్ గారు రావద్దన్న వస్తున్నారు ఇంటికి అంటారు. ఏమంటారంట? ఈరోజు మా పరిస్థితి ఎలాగండిద్ది అంటే మీరు రావద్దన్నా రావాలి, మీరు రమ్మన్నా రావాలి, ఏది పెట్టినా తినాలి, ఏది ఇచ్చినా తాగాలి. తాగకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, తినకపోతే ఫీల్ అవుతారు. అవుతారా అవరా? నిజంగా మీరు పెట్టేది తినకపోతే, మీరు పెట్టేది తాకపోతే మీరు ఫీల్ అవుతారా? ఫీల్ అవరా? అవుతారు. ఎంత చక్కగా ఊపుతున్నారు కొందనపు బొమ్మల్లాగా. సరే, మరి దేవుడు వాక్యం కూడా చెప్పింది మీరు చక్కగా వినకపోతే, హృదయానుసారంగా మీరు గ్రహించకపోతే, మిమ్మల్ని ఆత్మ సంబంధంగా కన్న తండ్రి ఎవరు? దేవుడు. ఆయన బాధపడ్డా? అంటే మీరు పెట్టింది ఒక పూట తినకపోతేనే మీరు ఎంత బాధపడుతున్నారే, మరి దేవుడు ఎంత బాధపడతాడు? కాబట్టి ప్రియులారా చూడండి, ఇంకొక విషయం చెప్తున్నాడు. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 10. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయి నెడల మీరు నన్ను కనుగొందురు. నిజంగా మీరు ఒకవేళ ఈ లేఖనాలు మూడిటిని పక్కన పెట్టి చూడండి. అక్కడ గైకొనుచు అనే పక్కన ఏముంది? పూర్ణ హృదయం ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది? పూర్ణ హృదయం ఉంది. ఇక్కడ కూడా ఏముంది అంటే ఏదైనా దేవుడికి ఇచ్చేది ఎలా ఇవ్వాలంట? పూర్ణంగా. అలా పూర్ణంగా నువ్వు ఇచ్చిన ఎడల ఎవరిని కనుగోగలమంట మనము? నిజంగా ఐతోపి నపంసకుడు పూర్ణంగా వెతికాడు కాబట్టి బాప్తిసం వచ్చింది. కొర్నేలు పూర్ణంగా వెతికాడు కాబట్టి రక్షణ వచ్చింది. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని పూర్ణంగా నువ్వు వెతికితే బాప్తిసం తీసుకోకుండా ఎన్నడూ నువ్వు ఉండలేవు. బాప్తిసం తీసుకున్న నువ్వు వాక్యాన్ని పట్టుకోకుండా ఎన్నడూ కూడా నువ్వు ఉండలేవు. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావంటే, లేదా నువ్వు బాప్తిసం పొంది వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావంటే, నువ్వు బాప్తిసాన్ని విడిచి నువ్వు నన్ను కాదంటున్నావంటే నీ వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి. ఆ ముత్యములో ఉన్న విలువని నువ్వు ఇంకా గ్రహించాల. ఏదో అమ్మ చెప్పిందో, ఏదో నాన్న చెప్పాడో, ఏదో భర్త చెప్పాడో, భార్య చెప్పాడో తీసుకుంటున్నాం. కానీ ఆ బాప్తిసములో ఉండే ఆ విలువైన సంపదను నువ్వేం చేయలేదంట? గ్రహించాల. ఒకవేళ అది నువ్వు గ్రహించగలిగినట్లయితే నువ్వేం చేస్తావంటే దానికోసం ధనాన్ని వదులుతావు, దానికోసం నువ్వు త్యాగాన్ని చేస్తావు, దానికోసం నువ్వు సమస్తమును విడిచిపెట్టి అదే నాకు ముఖ్యమని అని అనుకుంటావు. చూడండి, ఇక్కడ ఐతోపి నపంసకుడు అవ్వచ్చు, కొర్నేలు అవ్వచ్చు, ముత్యములను ఎతికిన ఆ ముత్యాల వ్యాపారి కావచ్చు, వాళ్ళు దేవుని కొరకు దేన్ని వదులుకున్నారు? ధనాన్ని వదులుకున్నారు. ఆ ధనాన్ని వదలాలంటే వాళ్ళ హృదయాల్లో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఆ ధనము, ఆ త్యాగము వాళ్ళకి ఏమిచ్చిద్ది? అదే కదా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటి? సంతోషం. అంటే నువ్వు సంతోషం కావాలంటే ఏ వదులుకోవాలి?
ధనాన్ని వదులుకోవాలి. సంతోషం కావాలంటే కొన్ని నీలో ఉన్న లోపాలను కూడా ఏం చేయాలి? త్యాగం చేయాలి. సరే, నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. ప్రేమ అంటే అర్థం ఏంటి? నేను మళ్ళా చెప్తున్నా, మీరు కళ్ళు మూసుకోవద్దు. మూసుకుంటే నిద్ర వచ్చింది నా మాటలకి. కళ్ళే తెరవండి, నన్నే చూడండి. నన్నే చూసి నా ప్రశ్న మీరు ఆలోచించండి. ప్రేమ అంటే అర్థం ఏంటి? నా ప్రసంగం అంతా అపర్ణ ముందే చదివేస్తుంది అనుకుంటా, అందుకే అపర్ణ చెప్తుందని అనుకుంటున్నారు మీరు. మళ్ళా ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థం, ఒక్కోసారి తల్లిదండ్రులు ఒకవేళ చికెన్ కూర ఉందని అనుకుందాం, ఈరోజు ఉందనుకోండి, 2 ముక్కలే ఉన్నాయి. ఎన్ని? 2 ముక్కలే. ఒకటి ఇప్పుడు తినాల్సిన మంది ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు అనుకుందాం. ఒకటి నువ్వు, ఒకటి మీ అబ్బాయి అనుకుందాం. ఇప్పుడు ఆ 2 ముక్కలు ఎవరికి ఇస్తావు? సరే, ప్రశ్న మరొక రకంగా చాలామంది చెప్పారు, ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్పాలి. చర్చిలో ఏదో స్వీట్ ఇచ్చారు అనుకుందాం, మీ అబ్బాయి రాలా, ఒకే స్వీటు మీ అబ్బాయికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇటు ఆన్సర్ ఎక్కువ వచ్చింది. మగవాళ్ళు పంచుతారుగా, ఏం అడుగుతారు? ఉన్న స్వీట్ అరే నాకే ఇచ్చారా, ప్రార్థన నేనే వెళ్ళా, ఇదిగో నీకురా అని అంటారా? అనరు. ఏమంటారు? బయట మా అబ్బాయి ఉన్నాడు, ప్రార్థనకి రాలా, ఇంకో స్వీట్. చక్కగా నిర్మోహమాటం లేకుండా, అంటే ఒక విలువైన స్వీట్ని నిర్మోహమాటం లేకుండా అడుగుతున్నావు, విలువైన ఆహారాన్ని నిర్మోహమాటం లేకుండా తీసుకుంటున్నావు కదా, ఈ విలువైన వాక్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే దీని విలువ నీకు ఇంకా అర్థం కాల. అర్థమైతే ఏం చేసేవాడివి? ఖచ్చితంగా నేర్పించేవాడు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయాలు ఏమిటి అంటే, ఈరోజు మీరు వాక్యం వినగలిగినట్లయితే, ఆ వాక్యం కోసం మీరు చదివినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, ఆ ముత్యాల వ్యాపారి విలువైన ముత్యాన్ని పొందినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుని వాక్యమును పూర్ణ హృదయంతో వెతికినట్లయితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా జీవితం సంతోషంగా లేదు, నిరాశ పడిపోయి దిగులు పడిపోయి దేవుడు ఏం చేయట్లే అంటారు. దేవుడు చేస్తాడు ఎప్పుడు? పూర్ణ హృదయంతో. కానీ అంటే నీ హృదయంలో ఇప్పుడు ఏం లేదు అంటే దేవుని మీద నీ దృష్టి లేదు, దేవుని సరిగ్గా నువ్వు వెతకట్లా, కాబట్టి నీకు బాధలు. ఒకవేళ వెతకగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులరా, మన జీవితము సంతోషంగా ఉండాలంటే అతను ఎలా జీవించాడో, వాళ్ళు ఎలా వెతికాడో అలా మనం వెతకాలి. చివరిగా ఒక వాక్యాన్ని నేను చదివి ఈ వాక్యాన్ని అయితే నేను ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోష పెట్టువారనైనట్టు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ, అంతేనా, శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఇక్కడ చెప్తున్న విషయము, మీరు ఏదో లోబడాలని యజమాని మాటలు వినద్దు, ఏదో చేయాలి కదని యజమాని మాటలు వినద్దు. ప్రతి క్రైస్తవుడికి యజమాని ఎవడంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఏదో కనపడాలని చేయదు. ఆయన పైరూపాన్ని కాదు, అంతరంగాలను కూడా ఆయన తెలిసినవాడు. ఏదో ఆయన కోసం చేయొద్దు, ఏది ఆ చేసేది మనస్ఫూర్తిగా చేయి. ఆ మనస్ఫూర్తిగా ఒకవేళ నువ్వు చేయగలిగినట్లయితే, ఆ అన్ని విషయాల్లో నువ్వు విధేయులుగా ఉండగలిగినట్లయితే, అప్పుడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంట? దీవించేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి దీవింపబడాలి అంటే వెతకాలి, వెతకాలి, వెతకాలి. వెతికిన దాన్ని బట్టి చేయాలి, చేసిన దాన్ని బట్టి మనకు దీవెనలను పొందగలము అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు కూడా ఎలాగ ఉండాలంటే ఒక ముత్యాల వ్యాపారిని వలే ఉండాలి. ఒక ముత్యాల వ్యాపారి ఏం చేస్తాడంటే, ముత్యములు అంటే కోసం వెతుకుతాడు. వెతకడమే కాదు, ఆ వెతికిన దానికోసం ఆయన చాలా పరుగెడతాడు. పరుగెడమే కాదు, ఆ ముత్యము దొరికిన తర్వాత దానిని విలువ తెలుసుకుంటాడు. ఒకళ్ళు విలువే తెలియకపోతే, ఒక్కోసారి ల్యాప్టాప్ తీసుకెళ్ళి చిన్నపిల్లవాడు ముందు పెట్టండి, వాళ్ళు ఒకటో ఏదో పోసారనుకోండి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? పెద్దోళ్ళు చేస్తారు అలాగా? ఎందుకు పిల్లలే చేస్తారు? విలువ తెలియదు. ఈరోజు నిజంగా వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నామంటే మనకేం తెలియదని, చూడండి నా గురించి చెప్పాడు, నేను నిద్రపోతున్నాను చూశాడని అనుకోకండి, నేను మామూలుగానే చెప్పా. అయితే నిద్రపోతున్నా, మనం దాని మీద శ్రద్ధ పెట్టకపోయినా,
ఆ వాక్యము విలువ మనకి ఇంకా అర్థం కాల. అర్థమైతే మాత్రం దానిని ఎప్పుడు కూడా నువ్వేం చేయవంట, విడిచిపెట్ట. కొంతమంది భోజనాలకు వెళ్తూ ఉంటా కదా, నేను బ్రెడ్ హల్వా మీద ఫ్యాన్స్ ఉంటారు. ఆ బ్రెడ్ హల్వాకి ఒక బాక్స్ కూడా తెచ్చుకుని ఇది కొంచెం పెట్టండి మా అబ్బాయికి ఇష్టం. ఏంటంట, నీ ఇష్టం కాదు, మరలా అబ్బాయికి ఇష్టం. అంటే ఇష్టమైన ఆహారాన్ని పెట్టడానికి బాక్సుల్లో కట్టించుకొని తీసుకెళ్తావు కదా. మరి ఎప్పుడైనా వాక్యం విన్నానరా ఈరోజు భలే అందరూ ఆ వాక్యం అని ఎప్పుడైనా పిల్లలకి చెప్పావా? చెప్పలా. కానీ ముత్యాల వ్యాపారి వాక్యంలో ఉన్న అంటే ఆ ముత్యంలో విలువను కనుగొన్నాడు కాబట్టి ఇది నాకు కావాలి, మిగతాది ఏది కూడా వద్దు. అలాగే దేవునిని ఒకవేళ నువ్వు రుచి చూడగలిగినట్లయితే దేవుడు చాలు. అపోస్తుడైన పౌలు చూశాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే వాక్యాన్ని చూస్తాం కదా. బ్రతుకుట నీ కొరకే, చావైతే అంటే బ్రతికితే నీ కోసమే బ్రతుకుతా, చచ్చిపోతే అది నాకు మేలే అనుకుంటా, కానీ ఈ లోకంలో మాత్రం నేను జీవించను అని అలా డిసైడ్ అయిపోయాడంటే వాక్యంలో ఉన్న ఆ విలువైన సంపదను ఎవరు చూసేశారు? పౌలు గారు చూశారు. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా వాక్యాన్ని వెతకండి అని చెప్పాను కదా. వాక్యాన్ని వెతకడమే కాదు, ముత్యాల వ్యాపారి ముత్యాన్ని వెతికినట్లుగా నీలో లోపాలను కూడా నువ్వు వెతుక్కోవాలి. ఎవరిలో లోపాలు ఎతకూడదు? పక్కన లోపాలు ఎతకద్దు. వెతకగలిగిన సంపూర్ణుడు మనం అయినప్పుడు దేవుడే నీకు ఆ స్థితి ఇస్తాడు. అంతేనా? ఒకవేళ దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చినప్పుడు నువ్వు చెబుతూ. అయితే ఈరోజు నీలో లోపాలు నువ్వు వెతుక్కో. అప్పుడు నీ కంటిలో ఎన్నో దోలాలు కనపడుతూ ఉంటాయి. నీలో దోలాలు నువ్వు ఎంచుకోకపోతే ఎందాక నీ పక్కనోడి కంటిలో నీకేం కనపడిద్దంట? నలుసులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి నీలో లోపాలు నువ్వు వెతుక్కుంటూ దేవుని వాక్యంలో ఉన్న వాక్యాన్ని వెతుక్కున్నట్లయితే ఖచ్చితంగా విలువైన సంపద నువ్వు పొందగలవు. విలువైన సంపద అంటే సంఘమే విలువైన సంపద. కాబట్టి సంఘంలో ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 1 కొరింథీలో ఏమంటాడంటే ఈ ఆలయము ఎవరిదంట? దేవునిది. దీన్ని ఎవడైనా పాడు చేస్తే ఎవడు పాడైపోతాడు? నిజంగా సంఘంలో కొంతమంది ఊరికి మాట జారేవారు లేదా ఏదో ఒకటి చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఎలాగైనా ఉండండి, కానీ సంఘంలో వచ్చేపాటికి నీ వల్ల సంఘానికి కుసినంత నష్టం వచ్చినా కూడా ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. సేవకుడు ఊరుకుంటాడేమో, సంఘ పెద్దలు ఊరుకుంటారేమో, బాధపడని వాళ్ళు ఊరుకుంటారేమో, దేవుడు ఊరుకోడు. ఈరోజు సంఘ సేవకుడు కూడా ఎందుకు మౌనంగా ఉంటాడంటే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పిన ఒకే విషయము కానీ అనేకమైన కోణములతో మనం వివరించుకున్నాం. దేవుని చిత్తమైతే దీనిని మరలా మీరు ఇళ్లలో స్టడీ చేయండి. నేను చెప్పినవి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని ఇళ్లలో మరలా వెళ్ళి స్టడీ చేయండి. దేవుడు ఐతోపి నపంసుకుని ఎలాగా గొప్ప స్థితిలోకి ఇచ్చాడో, కొర్నేల్ని ఎలా గొప్పగా మార్చాడో, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా గొప్పగా మారుస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ